హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అధునాతన సైనిక సాంకేతికత వైపు చెప్పుకోదగ్గ పురోగతిలో డిఆర్డీఓ దాని స్వదేశీ లేజర్ ఆయుధ వ్యవస్థ దుర్గా 2 యొక్క నిజమైన నమూనాను పరీక్షించడానికి సిద్ధమవుతున్నట్లు నివేదించబడింది. బాలిస్టిక్ క్షిపణులను తటస్థీకరించడం ద్వారా వార్ఫేర్ డైనమిక్లను మార్చగల సామర్థ్యం కారణంగా భారత రక్షణ సంస్థ రహస్యంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యూహాత్మక వర్గాల్లో దృష్టిని ఆకర్షించింది. సైలెంట్ అడ్వాన్స్మెంట్స్ అండ్ అడ్వాన్స్డ్ టెస్టింగ్ స్టేజ్ నిశ్శబ్ద పురోగతులు. యునైటెడ్ స్టేట్స్, చైనా, టర్కీ, ఇరాన్ మరియు పాకిస్తాన్తో సహా ప్రధాన సైనిక శక్తులు లేజర్ ఆయుధ వ్యవస్థల అభివృద్ధిలో చురుగ్గా పాల్గొంటుండగా డిఆర్డీఓ యొక్క లేజర్ ల్యాబొరేటరీ దాదాపు 2 దశాబ్దాలుగా ఈ అత్యంత సంక్లిష్టమైన ప్రాజెక్టుపై నిశ్శబ్దంగా పనిచేస్తోంది. అధునాతన పరీక్షా దశ ప్రయోగశాల ఇప్పుడు దుర్గా 2 ప్రోటోటైప్ను పరీక్షించే అధునాతన దశలో ఉందని, ఈ ఏడాది ప్రథమార్థంలో పరీక్ష జరగవచ్చని అంచనా. దర్శకత్వం వహించిన ఎనర్జీ వెపన్స్ ది ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్ లేజర్ వెపన్ పొటెన్షియల్ దర్శకత్వం వహించిన శక్తి ఆయుధాలు సాధారణంగా లేజర్ ఆయుధాలు అని పిలుస్తారు. లేజర్, మైక్రోవేవ్ లేదా పార్టికల్ కిరణాల ద్వారా శక్తిని కేంద్రీకరించడం ద్వారా పనిచేస్తాయి. విజయవంతంగా అభివృద్ధి చేయబడి మరియు మోహరింపబడితే అటువంటి ఆయుధాలు క్షిపణి లేదా వైమానిక దాడుల నుంచి కీలకమైన రక్షణ మౌలిక సదుపాయాలను రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గేమ్ చేంజింగ్ టెక్నాలజీ డిఆర్డీఓచే అభివృద్ధిలో ఉన్న లేజర్ వెపన్ సిస్టమ్ దుర్గా 2 అని పేరు పెట్టబడింది. ఇది గణనీయమైన వాగ్దానాన్ని కలిగి ఉంది మరియు మిలిటరీ డొమైన్లో గేమ్ చేంజర్గా నిరూపించబడింది. మెరుగైన ప్రభావం. ప్రస్తుత యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేదా యాంటీ మిసైల్ సిస్టమ్లతో పోల్చితే లేజర్ ఆయుధాలు అధిక హత్య సంభావ్యతను అందిస్తాయి. ఇది 100% ప్రభావాన్ని చేరుకునే అవకాశం ఉంది. దుర్గా 2 యొక్క వ్యూహాత్మక చిక్కులు. బలీయమైన ప్రతిఘటన. చైనా లేదా పాకిస్తాన్ వంటి శత్రువులు ప్రయోగించిన బాలిస్టిక్ లేదా క్రూయిజ్ క్షిపణులకు వ్యతిరేకంగా బలీయమైన ప్రతిఘటనగా మారే దుర్గా 2 వ్యవస్థ యొక్క విస్తరణ గురించి భారత వ్యూహాత్మక వర్గాలు ఊహాగానాలతో సందడి చేస్తున్నాయి. కాంతి రక్షణ వేగం. లేజర్ ఆయుధం కాంతి వేగంతో పనిచేయడం మరియు ఇన్కమింగ్ క్షిపణులను తిప్పికొట్టే సామర్థ్యం దానిని అత్యంత ప్రభావవంతమైన రక్షణ మరియు ప్రమాదకర ఆస్తిగా ఉంచుతుంది. లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ హబ్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రభుత్వ కేటాయింపు. న్యూఢిల్లీలోని లేజర్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ వర్గీకృత దుర్గా 2 ప్రాజెక్టు ప్రధాన కేంద్రంగా నివేదించబడింది. ప్రభుత్వం $100 మిలియన్ కేటాయించింది. సాంకేతిక పురోగతులు రక్షణాత్మక మరియు ప్రమాదకర అనువర్తనాల కోసం సాలిడ్ స్టేట్, ఫైబర్ మరియు కెమికల్ లేజర్లతో సహా వివిధ లేజర్ ఉత్పత్తి సాంకేతికతలపై ప్రయోగశాల చురుకుగా పనిచేస్తోంది. ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. దుర్గా 2 వ్యవస్థను భూమి, సముద్రం మరియు వాయు ఆధారిత ప్లాట్ఫామ్లతో అనుసంధానించడానికి ప్రణాళిక చేయబడింది. సాంకేతిక విజయాలు మరియు సవాళ్లు. విజయవంతమైన పరీక్షలు. ఎల్ఎస్టీసీ దాని టెర్మినల్ దశలో గరిష్టంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణిని లక్ష్యంగా చేసుకోగల 25 కిలోవాట్ల లేజర్ను విజయవంతంగా అభివృద్ధి చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. కొనసాగుతున్న సవాళ్లు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన సవాళ్లను అధిగమించడం అనేది హై పవర్ లేజర్ ఆయుధాల అభివృద్ధికి కీలకమైన అంశం. భారతదేశం కోసం ముఖ్యమైన పురోగతి. డిఆర్డీఓ యొక్క దుర్గా 2 క్లిష్టమైన పరీక్షా దశకు పురోగమిస్తున్నందున ఈ స్వదేశీ లేజర్ ఆయుధ వ్యవస్థ యొక్క సంభావ్య విస్తరణ అధునాతన రక్షణ సాంకేతికత రంగంలో భారతదేశానికి గణనీయమైన పురోగతిని సూచిస్తోంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.